హలో ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ లూజ్, ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని ఎంత కరెక్ట్గా మార్క్ చేస్తామో బ్లౌజ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్, మన లేడీస్ అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్లాట్గా. కానీ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని అయితే పాటించాలి. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి. బ్యాక్ పార్ట్లో క్రింది వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా. హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని అలాగే ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాక ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. లోతుని మార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత కరెక్ట్గా లోతుని కట్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి. మామూలుగా హైట్ తక్కువ ఉన్నారనుకోండి, మనకి అపెక్స్ పాయింట్ 9 లేదా 9.5 ఇంచెస్ ఉంటుంది. హైట్ మీడియంగా ఉంటే అపెక్స్ పాయింట్ 10-10.5 ఇంచెస్ వరకు ఉంటుంది. హైట్ బాగా ఎక్కువ ఉంది అని అంటే అపెక్స్ పాయింట్ 10.5 నుంచి 11 ఇంచెస్ వరకు ఉంటుంది. బస్ట్ తక్కువ ఉందనుకోండి, అపెక్స్ పాయింట్ క్రింది వైపు నుంచి 2 లేదా 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. బస్ట్ తక్కువ ఉన్నా కూడా కొంచెమైనా ఉంటుంది కాబట్టి 2 లేదా 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. హెవీగా ఉన్న వాళ్ళకి 3-3.5-4 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. ఇలా అపెక్స్ పాయింట్ నుంచి చెస్ట్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.